యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన TLC అనుదిన ఆహారంలో ఓబద్య గ్రంథం మొదటి అధ్యాయంలో 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఓబద్య గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కార్యము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొట్టుదురు. ఎదోమునకు వివేచన లేకపోయిను. దేవుని బిడ్డలారా, ఓబద్య ప్రవక్త ఆనాడు మన పితరులైనటువంటి వారిని ఉద్దేశించి మరి తను రాసినటువంటి తను రాసినటువంటి అధ్యాయం 1. దీంట్లో ప్రాముఖ్యంగా ఎదోము అనేటువంటి మాట జ్ఞాపకం. మొదటి అధ్యాయం అంటే 7వ వచనంలో చదివినటువంటి భాగంలో చివరి భాగాన్ని మాత్రమే ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయం ఈ మాట ద్వారానే దేవుడు నీతో నాతో మాట్లాడటానికి ఆయన సంసిద్ధుడిగా మరి ఇష్టపడుతున్నారు. ఈ మాటలో మనం గమనించినట్లయితే ఎదోమునకు వివేచన లేకపోయాను. ఎదోము అంటే ఎదోమీలు. ఈ ఎదోమీలు ఎవరు అంటే ఇస్సాకు కలిగినటువంటి 2 కుమారులు, పెద్ద ఆయన ఏశావు, రెండో ఆయన యాకోబు. ఏశావు నుండి ఎదోమీలు అనేటువంటి వారు వచ్చారు. ఎదోమీలకు మూల పురుషుడు ఏశావు. ఏశావు వృత్తి ఏంటో మనం ఆదికాండంలో మనం గమనించగలుగుతాం. ఏశావు మరి తండ్రి అయినటువంటి ఏశావు తండ్రి ఇస్సాకుకు ఒక దినం అడుగుతాడు, నీవు నా కొరకు విల్లు తీసుకుని వెళ్ళి వేటాడి మరి వేటాడినటువంటి ఆ జంతువు నాకు వండి పెట్టమనేటువంటిది జ్ఞాపకం చేస్తాడు. అంటే దీన్ని బట్టి ఏశావు వేటాడటంలో నేర్పరి. వేటాడేటువంటి వారు నేర్పరితనం కలిగి ఉంటారు. వేటాడేటువంటి వారికి వివేచన అనేటువంటిది ఉంటుంది. కానీ ఓబద్య అంటున్నాడు ఎదోముకు వివేచన లేదు అంటున్నాడు. అంటే వేటాడతాడే కానీ, వేటాడగలిగినటువంటి వాడే కానీ వివేచన లేనటువంటి వేటాడతాడు. మీరు గమనించండి, సమాజంలో ఎందరినో మనం గమనిస్తూ ఉంటాం. వారి ఆలోచనలో కానీ, వారి పనుల్లో కానీ, వారి యొక్క నిర్ణయాల్లో వివేచన లేనటువంటి వారు ఖచ్చితంగా కనబడుతుంటారు. వివేచన లేకుండా చేసేటువంటి పనులు నష్టానికి గురి చేస్తాయి. వివేచన లేకుండా చేసేటువంటి పనులు కష్టాలు పాలు అయిపోతారు. వివేచన లేకుండా చేసినటువంటి పనుల వల్ల వారికి ఎంతగానో అవమానం అనేటువంటిది కూడా లేకపోలేదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, నీ ఆలోచనలు కానీ, నీ పనులు కానీ, నీ నిర్ణయాలు కానీ మరి వివేచన కలిగినటువంటి ఉన్నాయా అంటే వివేచన విచక్షణ అంటారు. నేను చేసేది, నేను మాట్లాడేది, నా నిర్ణయం కరెక్టేనా, ఖచ్చితమేనా, ఇది బాగుండిద్దా, ఇలా చేయొచ్చా, ఇలా చేస్తే లాభం ఏంటి, నష్టం ఏంటి, నాకు ప్రయోజనం ఏంటి, ఇతరులకు ఉపయోగం ఏంటి అనేటువంటిది, నాకు సంతోషమా, ఇతరులకు సంతోషమా, దీనివల్ల ఎవరికి ఇబ్బంది, ఎవరికి నష్టం అనేటువంటిది కూడా ప్రతి వివేచనలో కూడా ఆలోచన ఉండాలి. ప్రతి వివేచన నిర్ణయంలో కూడా ఒక చక్కటి గ్రహింపు అనేటువంటిది విశ్వాసకి అవసరము. ఎదోము ఏశావుకి ఈ వివేచన లేదు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎదోమీలు అనేటువంటి వారు ఇలాగే ఉన్నారు. మోసగాడైన యాకోబు యొక్క సంతతి విస్తరించినట్లుగా మరి మనం చూడగలుగుతున్నాం. ఏశావు నుంచి వచ్చేటువంటి ఎదోమీలు మాత్రం ఆ విధంగానే వివేచన లేనటువంటి పనులు చేస్తూనే వారికే వారు
అవమానాలు, వారికి వారే మరి లేనిపోయినటువంటి కష్టాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఏ ఉదయం మనం గ్రహింపుగలిగి వివేచనతో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు అట్టి వివేచన మరి మనందరికీ అనుగ్రహించు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మేము ప్రేమిస్తూ విడువక మా అనుక్షణ కృప చూపుతున్న దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి లెక్కలేనటువంటి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయం శ్రేష్టమైనటువంటి తలంపుతో మాతో మీరు మాట్లాడే దాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా, ఏశావు నా తండ్రి ఏ రీతిగా వివేచన లేనటువంటి వారుగా జీవించాడో, తన నుంచి వచ్చినటువంటి ఎదోమీలైనటువంటి వారు ఆనాటి నుంచి నేటి వరకు కూడా నా తండ్రి వారు వివేచన లేనటువంటి ఆలోచనలు, వివేచన లేనటువంటి నిర్ణయాలు, వివేచన లేనటువంటి పనుల వల్ల నా తండ్రి ఎంతటి అరిష్టాన్ని, అవమానాన్ని, ఆటంకకరమైనటువంటి పరిస్థితులు తెచ్చుకుంటున్నారో ప్రభా. అయ్యా, మేము గుర్తెరిగి నా తండ్రి దేవా, మీరు అనుగ్రహించేటువంటి వివేకాన్ని, విచక్షణ, జ్ఞానాన్ని, బుద్ధిని మేము కలిగి నా తండ్రి ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి. అయ్యా, ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నా ప్రతి నీ బిడ్డల కొరకనే ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ కూడా నా తండ్రి వివేచన కలిగిన పనులు చేస్తున్నాయన వారి కుటుంబాలు దీవించబడుతూ వారి జీవితాలనైనా వర్ధిల్లుటకు మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఎందరైతే నా తండ్రి ఆర్థిక స్థితిని దేవా ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉన్నారో ఆర్థిక అభివృద్ధిని మీరు దయచేయండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని మీరు దర్శించండి. వారికి ఉన్న అనారోగ్యం నుంచి యేసునామములో విడుదల మీరు దయచేయమని ప్రార్థన చేస్తాను. కుటుంబ సమస్యలతో ఉన్న వారిని విడుదల దయచేయండి. దేవా, ఇదినో నా తండ్రి మీ బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాల్లో వివేచనతో కూడినటువంటి సఫలతను మీరు అనుగ్రహిస్తూ మీ కార్యం జరిగించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.